భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో పనిచేసే డైలీ వేజ్ కార్మికులు 8 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగ భద్రత, సరైన వేతనాలు, మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్స్ ను ప్రభుత్వం ముందుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థులకు వంట వండడంలో అంతరాయం ఏర్పడింది. ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా సమస్యలు తలెత్తుతున్నాయని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ ర్యాలీలు, ధర్నాలు, భిక్షాటనలతో కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ తెలియచేయడానికి మేము భిక్షాటన అనే ప్రోగ్రామ్ ని పెట్టుకున్నామన్న. మీ వంతు భిక్షాటన ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ భిక్షాటన ప్రోగ్రామ్ అనేది మేము కొనసాగిస్తున్నామన్న. ఈరోజు మీ మాకేంటంటే 7 నెలల నుంచి జీతాలు రావట్లేదన్న. గవర్నమెంట్ తెలియచేయడానికి మేము భిక్షాటన అనే ప్రోగ్రామ్ ని పెట్టుకున్నామన్న. మీ వంతు భిక్షాటన ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. లేవన్నా గవర్నమెంట్ తెలియచేయాలనేసి ఈ భిక్షాటన ప్రోగ్రామ్ అనేది మేము కొనసాగిస్తున్నామన్న. ఈరోజు మీ మాకేంటంటే 7 నెలల నుంచి మా సమస్య ఏంది అంటే గత 6 నెలల నుంచి మాకు జీతాలు రావడం లేదు. ఆ జీతాలు రాకపోగా జీవో 64 అనేసి పేరు పెట్టేసి మాకు 26,000 జీతాన్ని సగం వరకు మాకు ఇవ్వడం జరిగింది. సగం అంటే 11,700కి రావడం జరిగిందండి. దాన్నే ఇస్తామనేసి మాకు పైనుంచి ఈ మాటలు చెప్తున్నారండి. మాకు ఆ జీతం అయితే వద్దు అనేసి మేము సమ్మె చేస్తున్నామండి. చేస్తే మాకు టైం స్కేల్ అన్నా చేయాలి, లేకుంటే పర్మనెంట్ అయినా చేయాలండి. ఇది మా ముఖ్య మాట అండి. టైం స్కేల్ అయినా చేయాలి, పర్మనెంట్ అయినా చేయాలి. మేము ఈరోజు 9వ రోజు అండి. ఈరోజు మేము సమ్మె దిగినాము కూడా. ఈరోజు మమ్మల్ని ఎవరిని పట్టించుకునే నాదుడే లేడండి. మేము భద్రాచలం వెళ్ళాము, హైదరాబాద్ వెళ్ళాము, పాల్వంచ వెళ్ళాము, ఇల్లెందు వెళ్ళామండి. మేము అనేక రకాలుగా మేము ఇది చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇంతవరకు మమ్మల్ని గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదండి. మా సమస్య ఏంది అంటే గత 6 నెలల నుంచి